సోషల్ మీడియాలో పుష్ప 2 పేరు చెప్తేనే ఆ సినిమాలోని సాంగ్స్ గుర్తొస్తాయి. దాని తర్వాత ఆ సినిమాకి సంబంధించిన వచ్చిన బజ్ గుర్తొస్తుంది. కానీ మనం అందరం మర్చిపోయిన విషయం ఏంటి అంటే ఆ సినిమా ఫస్ట్ డేనే ఓ మనిషి ప్రాణాన్ని తీసుకుంది. ఇప్పటికీ కూడా వాళ్ళ కొడుకుకి సంబంధించి రేవతి అనే మహిళ వాళ్ళ కొడుకు అయితే ఇప్పటికీ ఇంకా హాస్పిటల్లోనే ఉన్నారు. అయితే ఎట్టకేలకు ఆ అబ్బాయికి సంబంధించి ఓ న్యూస్ అయితే బయటకు వచ్చింది. ఆయన ఆరోగ్యం ఇంకా క్షీణిస్తూ వస్తుందని ఇన్ని రోజులు వింటూ ఉన్నాం కదా. అయితే ఇప్పుడు మాత్రం ఆయన వెంటిలేషన్ అయితే తీసేసినప్పటికీ కూడా ఆయన ఆరోగ్యం అయితే కొంచెం మెరుగుపడిందని చెప్పాలి. ఇన్ని రోజుల పాటు వెంటిలేషన్ పైనే ఉంటూ అసలు ఎలాంటి కదలిక లేకుండా జస్ట్ బ్రతికున్నాడు అంటే బ్రతికున్నాడు అనే విధంగా ఉండే. అయితే మనందరికీ తెలిసిన విషయమే, పుష్ప 2 రిలీజ్ అయిన సందర్భంలో ఆ రోజు ఆయన సంధ్య థియేటర్ దగ్గరికి వెళ్ళడంతో అక్కడ రేవతి అనే మహిళ ఆయన తన ఫ్యామిలీతో అక్కడికి వచ్చింది. రావడంతో అక్కడ తొక్కిసలాట తనైతే మరణించింది. కానీ తన కొడుకు మాత్రం ఇప్పటికీ ప్రాణాపాయ స్థితిలోనే ఉన్నారు. ఆయనకి సంబంధించి రోజు రోజుకి ఎన్నో రోజులుగా మనం వింటూనే వస్తున్నాం. అల్లు అర్జున్ వెళ్ళారు, అల్లు అరవింద్ వెళ్ళారు, ఇలా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు సంబంధించి ఫ్యామిలీ మెంబర్స్కి ఇంత అమౌంట్ ఇచ్చారు అంత అమౌంట్ ఇచ్చారు అంటున్నారు. కానీ ఓ ప్రాణాన్ని మాత్రం వెనక్కి తీసుకురాలేరు కదా అని ఇప్పుడు అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ సందర్భంలోనే అక్కడున్న హాస్పిటల్లోని యాజమాన్యం అంతా కూడా ఓ చిన్న మీటింగ్ అయితే పెట్టి ఆయన ఆరోగ్యం బాగుందని, శ్రీతేజ్ ముందు కంటే మెరుగ్గా స్పందిస్తున్నాడని, ఆయన మాత్రం ఇంకా అంటే లేచి మాట్లాడే అంత స్టేజ్ వరకు అయితే ఈ తొందరలో అయితే రాడు, ఇంకా చాలా అంటే చాలా టైం పడుతుంది. కానీ ఇన్ని రోజుల పాటు ఆయన క్రిటికల్ కండిషన్లో ఉన్నాడు కదా, ఆ క్రిటికల్ కండిషన్ అయితే ఇప్పుడు లేదని డాక్టర్స్ అయితే చెప్పుకొచ్చారు. మరి ఆయనకి సంబంధించి అటు సింగపూర్ నుంచి ఎన్నో మెడిసిన్స్ తీసుకొచ్చారు, ఇంకా ఎన్నో కార్యక్రమాలన్నింటినీ చేయిస్తున్నారు. ఇంజెక్షన్స్ కూడా డే బై డే ఆయనకి ఇవ్వాల్సిన దాంట్లో అంటే మెరుగైన వైద్యం ఇచ్చే విధంగా వాళ్ళైతే చాలా ట్రై చేస్తున్నప్పటికీ ఆ అబ్బాయి ఆరోగ్యం అయితే మెరుగుపడట్లేదు. మరి ఆయనకి సంబంధించి ఆయన ఆరోగ్యం తొందరగా బాగుపడాలని 2 తెలుగు రాష్ట్రాల ప్రజలైతే ఎంతగానో కోరుకుంటున్నారు. ఎందుకంటే రేవతికి సంబంధించి తను చనిపోవడంతోనే ఆయన ఒక రోజు జైల్లో గడపాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఇప్పుడు ఈ చిన్న బాలుడికి ఏమన్నా అయితే అటు అల్లు అర్జున్ కెరియర్ పైన చాలా అంటే చాలా బ్యాడ్ రిమార్క్స్ అయితే వస్తాయి. మరి ఆ అబ్బాయి క్షేమంగా బయటకు రావాలి, తొందరగానే వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఆనందంగా గడపాలని 2 తెలుగు రాష్ట్రాల ప్రజలైతే కోరుకుంటున్నాం. చూద్దాం మరి అటు హాస్పిటల్ యాజమాన్యం అయితే ఆయన బాగున్నాడు అని చెప్తున్నారు. లాస్ట్ టైం కూడా ఇలాగే చెప్పి మళ్ళీ ఆయన ఆరోగ్యం అంతా క్షీణిస్తుంది అని చెప్పారు. మరి ఈసారైనా నమ్మొచ్చా లేదా అనేది వెయిట్ చేసి చూద్దాం.